నేర్చుకునే వాక్యం అంశం ఏంటంటే త్రోవలో నుండి త్వరగా తొలగిపోవట. ఆ తొలగిపోవట ఏంటన్నది మనం వాక్యంలో నుండి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్నాము ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 12-13 వచనాలు చూసినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఎంతో కఠినమైన బాధలు శ్రమలు పడుతూ దేవునికి మొర పెడుతున్నప్పుడు దేవుడు ఆకాశంలో నుండి వారి బాధను శ్రమను చూసి వారిని విడిపించటానికి ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు, మోషే గారిని. ఐగుప్తులో నుండి వారిని తీసుకురావటానికి మోషే గారిని దేవుడు పంపించాడు. అయితే వారు ఐగుప్తు దాటి వచ్చిన తర్వాత దేవుడు చాలా అద్భుతాలు చేశారు. మనుషులు మానవులు ఎవరు తినని ఆహారము వారికి దేవుడు ఇచ్చాడు. పరలోక దేవదూతలు తినే మన్నానిచ్చాడు. ఆ రీతిగా పోషించాడు. బండలో నుండి నీళ్ళిచ్చి వారి ఆకలి దప్పులు తీర్చాడు దేవుడు. అయితే తర్వాత దేవుడు మరి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మోషేని పిలిచాడు. ఏంటంటే, మోషే, నీ ప్రజలకు కట్టడలు ఆజ్ఞలు మరి నిబంధనలు నేను ఇస్తాను, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, దాని గురించి అన్నీ కూడా నేను తెలియజేస్తాను, నువ్వు కొండపైకి రమ్మని దేవుడు మోషేతో మాట్లాడాడు. అయితే ఆ సమయంలో ప్రజలందరూ కూడా మైదానంలో ఉన్నారు. మోషే కొండపైకి వెళ్ళాడు. దేవునితో మరి 40 పగళ్ళు 40 రాత్రులు కూడా ఉపవాసం ఉండి నిబంధన పలకలను తీసుకురావటానికి వెళ్ళాడు. అయితే దేవుడు ప్రత్యక్షమై పలకలు రాసి ఇచ్చి అన్నీ కూడా సిద్ధం చేసిన ఆ సమయంలో ఈ కింద ఉన్న ఐగుప్తుల నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? చెడిపోయి ఉన్నారు. వారు చెడిపోవటానికి కారణం ఏంటి? 40 సంవత్సరాలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం చేశారు. అయితే ఆ సమయంలో ఎన్నో శ్రమలు పడ్డారు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఆకాశంలో ఉండి వారి మొరను ఆలకించాడు. ఇప్పుడు చదువుదాం. మరి నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా చాలమ్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చదవబడిన వాక్యం చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో వారు శ్రమ పడే సమయంలో, అయ్యా ప్రభువా, ఈ పని మేము చేయలేం, ఇక్కడ ఎట్టి చాకరీ చేస్తున్నాం, మరి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, కఠినమైన శిక్షను ఇక్కడ అనుభవిస్తున్నాం, ఈ బానిసత్వంలో నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా అని దేవుడికి మొర్రపెట్టారు. దేవుడికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంట? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆకాశంలో నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన సమీపాన